నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం.
మేడం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట ఘోషిస్తున్నాయి. ఎందుకంటే కూడనే కేతు ఉన్నారు, అలాగే 7th లో రాహు ఉన్నారు. సో తప్పక వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే మార్స్ ఏమో మనకి 12 ఇంట్లో ఉంది. సో తప్పక ఖర్చు అనేది ఉంటుంది. చేసే పనిలో కూడా కొంతవరకు ఏంటంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా వీళ్ళకి అష్టమ శని కూడా మొదలైంది. సో అష్టమ శని అనేది ఏంటంటే పని చేయిస్తుంది. ఎప్పుడు పనికి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఇస్తుంది అనమాట. సో అలాగే మనం చూసామంటే 9th హౌస్లో ఇప్పుడు 10th లార్డ్ ఏమో 9th హౌస్లో ఉన్నారు. అంటే ఏంటి వీనస్ శుక్రుడు. సో భాగ్యం మాత్రం డెవలప్ అవుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే 11th సంచారం జూపిటర్ కూడా ఉన్నారు. కానీ రాబడి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. శ్రమకి తగిన ఫలితం అనేది మన ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా లో ఉంటుంది అనమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కేతు కూడానే ఉన్నప్పటికీ ఏంటంటే ఆయన సడన్ గా ఆపర్చునిటీస్ ఇస్తాడు, అదే మీరు చేసిన ఇది కూడా తీసేసుకుంటారు అనమాట. సో బ్యాలెన్స్ చేస్తారు అక్కడ. సో వీళ్ళకి స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి గుప్త సబ్జెక్ట్స్ మీద లెట్స్ ఏ టారో కార్డ్ రీడింగో లేకపోతే మన న్యూమరాలజీయో, సింపుల్ ఎగ్జాంపుల్ కింద అస్ట్రాలజీ అనుకుందాము. ఇంకా చాలా మొడాలిటీస్, హీలింగ్ మొడాలిటీస్ చాలా ఉన్నాయి. అవన్నిటి మీద మక్కువ చూపిస్తారు, అది చదువుకుంటారు, అదే ధ్యాసలో ముందుకెళ్తారు అనమాట. రాబడి మాత్రం కొంచెం తక్కువే, సేవింగ్స్ మాత్రం తక్కువ ఉంటాయి, ఖర్చులు అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తర్వాత మార్స్ ఏమో మళ్ళా కిందకి దిగుతున్నారు 7th of June, ఇదే రాశిలో ఉండబోతున్నారు. సో మార్స్ కేతు కూడా కొంతవరకు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ కాంబినేషన్ అని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ అది అవయోగము కాదు, అది రాజయోగము కాదు. బట్ మార్స్ కేతుతో ఉండడం అనేది ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెడతాడు. అంటే ఏంటి, మనకి భాగ్యానికి ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే కొంతవరకు సేవింగ్స్ ఖర్చు అయ్యే ఛాన్సెస్, అలాగే హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం 10th లో ఉన్నారు, అలాగే 11th లార్డ్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ లాభం చూపిస్తుంది, కానీ అంత మనం అనుకున్నంత రాబడి అనేది ఉండదు అనమాట. అలాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సో 1-2 సార్లు ప్రయత్నిస్తే కానీ పనులు అవ్వవు అనమాట. అష్టమ శని బేసిక్గా అవే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో కెరియర్ పాత్ మాత్రం డెవలప్ అవుతుంది, ఆపర్చునిటీస్ మాత్రం బాగా ఉంటాయి. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, కొత్త బిజినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే రవివారం ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం, ఎందుకంటే హెల్త్కి చెప్తాము. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. అలాగే నిండు బ్రాహ్మణునికి, ఎవరైనా సరే బాగా చదువుకున్న బ్రాహ్మణునికి తప్పక ఏంటంటే వాయనం ఇవ్వడం మంచిదన్నమాట. సో ఎప్పటికైనా సరే గురు బ్లెస్సింగ్స్ అనేది ఉంటే మంచిది, ఎందుకంటే ఈ రాశికి అధిపతి గురు కలయిక కూడా ఇప్పుడు జరగబోతోంది 11th హౌస్లో. సో ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.